వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క ఎగ్జామ్ను క్రాక్ చేయడానికి ఏ బుక్స్ చదివితే మన ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయవచ్చు, అదేవిధంగా మనకి ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అనే టెలిగ్రామ్ ఛానల్లో ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ కోసం ప్రీవియస్ ఇయర్లో రిపీట్ అయినటువంటి టాపిక్స్ని మనకు అందులో ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట మన టెలిగ్రామ్ ఛానల్లో. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. మొదటగా మనకి ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మొదటగా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి మొత్తంగా 100 క్వశ్చన్స్ 90 మార్క్స్ ఉంటుందన్నమాట. ఈ 100 క్వశ్చన్స్కి మనకి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డిలో ఆ నెగిటివ్ మార్కింగ్ ఎలా అంటే 1/10 నెగిటివ్ మార్కింగ్ ఉంటుందన్నమాట మనకి. సో మనకు ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుసుకుందాం. జనరల్ సైన్స్ విభాగం నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులు, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులు, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ రీజనింగ్లో మనకి 30 క్వశ్చన్లు 30 మార్కులు, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో మనకి 20 క్వశ్చన్లు 20 మార్కులు అనమాట. సో మొత్తంగా మనకి 90 నిమిషాల సమయంలో 100 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి మనకు ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ జరుగుతుంది. సో ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో మనకి మెరిట్ వచ్చిన తర్వాత, అంటే మనము మెరిట్ లిస్ట్లో మన పేరు వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ అయినటువంటి పీఈడి టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఈ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ ఎలా ఉంటుందంటే మన మేల్ క్యాండిడేట్స్కి 35 కేజీల బరువు ఎత్తుకొని 100 మీటర్ల దూరాన్ని 2 నిమిషాలలో కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇందుకు ఓన్లీ 1 ఛాన్స్ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా 1 కిలోమీటర్ దూరాన్ని 4 నిమిషాల 15 సెకండ్లలో రన్నింగ్ కంప్లీట్ చేయాలి. ఇది మేల్ క్యాండిడేట్స్కి 35 కేజీల బరువు ఎత్తుకొని 100 మీటర్ల దూరాన్ని 2 నిమిషాలలో కంప్లీట్ చేయాలి. తర్వాత 1 కిలోమీటర్ దూరాన్ని 4 నిమిషాల 15 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. మహిళా అభ్యర్థులు వచ్చేసి 20 కేజీల బరువు ఎత్తుకొని 100 మీటర్ల దూరాన్ని 2 నిమిషాలలో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా 1 కిలోమీటర్ దూరాన్ని 5 నిమిషాల 40 సెకండ్లలో కంప్లీట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా ఉంటుందన్నమాట మనకి ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క ఫిజికల్ ఈవెంట్స్ అనేది. సో ఇందులో ఫీమేల్ క్యాండిడేట్స్లో కొంతమందికి, అంటే ప్రెగ్నెన్సీ ఫీమేల్స్కి కొంచెం ఎక్సెప్షన్ ఉంటుందన్నమాట మనకు ఈ పీఈడి టెస్ట్కి. సో మీరు ఆ టైంకి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ని, మీ యొక్క రిపోర్ట్స్ని అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. సో మనకి ఎక్స్ సర్వీస్ మెన్కి ఈ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్లో మనకి ఎక్సెప్షన్ ఉంటుందన్నమాట. సో ఈ ఫిజికల్ ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అందులో కూడా సెలెక్ట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన యొక్క డాక్యుమెంట్స్ అంటే మనకు మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ, మన యొక్క బయోడేటా కానీ, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలన్నమాట. మన కేటగిరీ సర్టిఫికేట్ కానీ ఇలాంటివన్నీ సబ్మిట్ చేయాలి. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. సో ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కొంచెం టఫ్గా ఉంటుందన్నమాట. ఎక్కువగా ఐ టెస్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాను. సో మీరు ఈ యొక్క నోటిఫికేషన్ని క్లారిటీగా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది, మీకు చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండదు అనమాట. చాలామంది కామెంట్ చేస్తున్నారు అనమాట, మనకు ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జాము క్రాక్ చేయడానికి ఏ బుక్స్ చదివితే మనకి ఎక్కువ స్కోర్ చేయొచ్చు అని అడుగుతున్నారు అనమాట. సో మనకి ముఖ్యంగా ఈ సిలబస్ ఎలా ఉంటుందంటే మ్యాథమెటిక్స్లో వచ్చేసి మనకి నెంబర్ సిస్టమ్, బద్మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్,
మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జిబ్రా, జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్, క్లాక్స్ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్ అన్నమాట ఈ మ్యాథ్స్లో మనకి. అదే మనకు ఈ మ్యాథ్స్లో మనకు బెస్ట్ బుక్ ఏదంటే మనకు నాకు తెలిసినంత వరకు వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే చాలా బెటర్ అనమాట. సో ఈ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే కానీ చాలా బెటర్ అనమాట. సో అందులో అయితే మనకు ప్రాక్టీస్ చేయడానికి చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో నా యొక్క సజెషన్ ఏంటంటే మనకు ఈ మ్యాథ్స్కి వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ను ప్రిఫర్ చేస్తే బెటర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి రీజనింగ్. ఈ రీజనింగ్లో టాపిక్లు వచ్చేసి అనాలజీస్, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలాయిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, కన్క్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్, similarities and differences, analytical reasoning, classifications and direction, statement and arguments and assumptions అన్నమాట. సో ఈ రీజనింగ్కి బెస్ట్ బుక్ ఏదంటే పుప్పాల శివాజీ యొక్క రీజనింగ్ బుక్ అయితే చాలా బెటర్ అనమాట. సో నా యొక్క సజెషన్ ఏంటంటే ఈ రీజనింగ్కి పుప్పాల శివాజీ యొక్క బుక్ని అయితే ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు జనరల్ సైన్స్. సో ఈ జనరల్ సైన్స్కి మనకు ఏ టాపిక్స్ ఉంటాయంటే ఏ సబ్జెక్టులు ఉంటాయంటే మనకు బేసిక్గా 10th స్టాండర్డ్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ అంటే బాటనీ, జువాలజీ పైన ఉంటుందన్నమాట 10th స్టాండర్డ్లో. సో ఈ జనరల్ సైన్స్కి అయితే బెస్ట్ బుక్స్ అంటే చెప్పలేం, కానీ మనకు 10th లెవెల్లో ఎన్సీఆర్టీ బుక్స్ అయితే బెటర్ అనమాట. సో అందులో అయితే మనకి ఎక్కువ పాయింట్స్ని కవర్ చేయొచ్చు అనమాట, ఎక్కువ టాపిక్స్ని కవర్ చేయొచ్చు. ఇంకా లేదంటే గిన నా యొక్క సజెషన్ ఏంటంటే హైటెక్ విజయరాశ్యం బుక్ అయితే బెటర్ అనమాట. అందులో కూడా ఎక్కువగా టాపిక్స్ కవర్ చేయొచ్చు. ఇంకా లేదంటే ఏదైనా సరే ఒక జనరల్ సైన్స్ బుక్ని మాత్రం ప్రిఫర్ చేయండి. అందులో కూడా ఏ బుక్లో అయినా సరే మనకు కావాల్సిన సబ్జెక్ట్, సో ఆ సబ్జెక్ట్ని ఏ బుక్లో అయితే క్లారిటీగా ఉంటుందో ఆ బుక్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు జనరల్ అవేర్నెస్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఈ జనరల్ అవేర్నెస్ మరియు కరెంట్ అఫైర్స్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్స్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ ఎనీ అదర్ సబ్జెక్ట్ అంటే హిస్టరీ కూడా వస్తుందన్నమాట దీంట్లో. సో వీటన్నిటికీ సపరేట్గా బుక్స్ కొనాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా. సో మనకు ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి అనేది 10th క్లాస్ లెవెల్ అనమాట. సో బేసిక్ లెవెల్ అనమాట. సో ఈ వీటన్నిటి కలిపి హైటెక్ విజయరాశ్యం బుక్ అయితే కింద అన్నింటినీ కవర్ చేస్తుంది అనమాట. సో నా యొక్క సజెషన్ ఏంటంటే హైటెక్ విజయరాశ్యం బుక్ని ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండవచ్చు అని చాలామందికి డౌట్గా ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ అయితే మనకు ఈ ఆర్ఆర్బీ ఏఎల్పి2, సిబిడి2 ఉంది కదా. సో అది కంప్లీట్ కావాలి. అదేవిధంగా ఆర్ఆర్బీ జేఈ కంప్లీట్ కావాలి. మనకు ఈ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. సో ఈ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క నోటిఫికేషన్ రావచ్చు అనమాట. సో మనకి ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క నోటిఫికేషన్ అంటున్నాను. ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క ఎగ్జామ్ ఎప్పుడు ఉండవచ్చు అంటే మనకు ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేటివి ఎప్పుడు కంప్లీట్ అవుతాయో దానిపైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట మనకు ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది. సో మనకి ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేటివి మేబీ జూన్లో జరగవచ్చు అంటున్నారు అనమాట. సో జూన్ కానీ జూలైలో కానీ జరగవచ్చు అనమాట. సో మనకు జూలైలో కానీ కంప్లీట్ అయ్యాయనుకోండి, మేబీ మనకు ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది మనకు ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో మనకు ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డికి ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టైం అనేది కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. సో ఇప్పటి నుంచి అయినా సరే మీ యొక్క ప్రిపరేషన్ని కొంచెం హార్డ్గా ప్రిపేర్ కండి. మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి కానీ ఆర్ఆర్బీ గ్రూప్ డికి కానీ ప్రిపేర్ అవుతూ ఉంటే కినా మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అనే టెలిగ్రామ్ ఛానల్లో వాటికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ అంటే మనకు గత సంవత్సరంలో రిపీట్ అయినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అనే టెలిగ్రామ్ ఛానల్లో డైలీ పోస్ట్ చేస్తున్నాను అనమాట.
సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి.